తెలిసిందే. పక్కా వ్యూహంతో అధికార కూటమి మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడగట్టుకుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74 మంది ఓటేశారు. కోరం సరిపోకపోవడంతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 74 మంది మద్దతు తెలిపారు. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు. కాగా జీవీఎంసీ కౌన్సిలింగ్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కార్పొరేటర్ల సమావేశానికి హాజరు కావద్దని విప్ జారీ చేసినప్పటికీ వైసీపీ వ్యూహం ఫలించలేదు. విశాఖలో ధర్మం న్యాయం గెలిచాయన్నారు ఎంపీ సీఎం రమేష్. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆయన ఓటేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకొని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిలింగ్ సమావేశం ప్రారంభం కాగా హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. వైసీపీ మేయర్ వెంకటకుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.